నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డాక్టర్ హెడ్గేవర్ కు మోదీ నివాళి. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ప్రధాని పర్యటన. P4 ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకొస్తామన్న విశాఖ కలెక్టర్. జిల్లా అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తామని వెల్లడి. నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు. అంగరంగ వైభవంగా అమ్మవారి కొత్త అమావాస్య జాతర. మట్టిలో మాణిక్యం నవోదయకు ఎంపికైన మారేడుమిల్లి పాఠశాల విద్యార్థిని. ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హెడ్గేవర్ స్మృతి మందిరాన్ని దర్శించిన ప్రధాని ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్ చాలక్ ఎంఎస్ గోవాల్కర్ల స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు ఆనందమయం కావాలని, జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించి అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తామని జిల్లా కలెక్టర్ ఎంఎం హరీంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖలోని వుడా చిల్డ్రన్ ఎరీనాలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. వేద పారాయణంతో మొదలుపెట్టి ఆద్యాంతం శాస్త్రోక్తంగా వేడుకలు జరిపించారు. పంచాంగ ప్రవచనంలో నగరంలో ప్రముఖ ఆలయాలకు చెందిన అర్చకులు పనిహారం నరసింహాచార్యులు, పానంగపల్లి రంగనాథాచార్యులు, జి శేషాచార్యులు పంచాంగం చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సత్సంకల్పంతో అందుబాటులోకి తీసుకొస్తున్న P4 అనే నూతన విధానం ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తామన్నారు. దీనికి విశ్వావసునామ సంవత్సర ఉగాదే నాంది కానుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జీడీపీలో 15% వృద్ధి రేటు సాధించేందుకు 2047 స్వర్ణాంధ్ర సాకారంలో పాలు పంచుకునేందుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక గైడెన్స్తో, లీడర్షిప్తో మన రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందనేది మనము వినడంతో తెలుసుకున్నాము. మనము కూడా మనవంతు కృషి చేయాలి. ప్రతి విషయంలో కూడా రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి అంశంలో కూడా మనము మంచిదే జరుగుతుందని ఆలోచనతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనము ముందడుగు వేయాలి. అందరికీ మేలే జరుగుతుంది. మన రాష్ట్రం గత సంవత్సరాల కన్నా రాబోయే సంవత్సరంలో ఎక్కువ అభివృద్ధి చెంది మనం అనుకున్న జీడిపి గ్రోత్ స్వర్ణాంధ్రగా 2047లో మనము రూపొందించాలంటే 15% జీడిపి గ్రోత్ ఉండాలి. ఆ జీడిపి గ్రోత్ కేవలం ఒక 10 మంది కృషి చేయడం వల్ల రాదు. ప్రభుత్వంలో ప్రజలు కూడా కలుసుకొని ముందడుగు వేయాలి. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుడుతున్నారు. P4 అనే కార్యక్రమం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ప్రజలు కూడా కలుపుకొని ప్రజల్లో కూడా ధనవంతులు పేదవాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ P4 కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో కొనసాగుతూ మనం అనుకున్న 15% జీడిపి గ్రోత్ అభివృద్ధి చెంది ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి. మన రాష్ట్రం, మన జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా త్వరలో మారాలని కోరుతూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసిన కవులందరికీ చాలా చక్కటి ప్రసంగాలు వారు చేశారు. వారు చెప్పినట్టు విశ్వవాసు మన అందరినీ, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుంటుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఘంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వీరికి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఉత్సవ కమిటీ చైర్మన్
పీల నాగశ్రీను నూకాంబిక అమ్మవారి చిత్రపటాలను బహుకరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర అంగరంగ వైభవంగా భారీ విద్యుత్ సెట్టింగులతో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆట విడుపు కేంద్రాలను నూకాంబిక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎప్పటికప్పుడు ఆలయ అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పెట్ట కొంచెం కోతగనం అన్నారు మన పెద్దలు. తగిన ప్రోత్సాహం అందిస్తే మట్టిలో మాణిక్యాలుగా మెరుస్తారు అని నిరూపిస్తుంది ఒక బాలిక. పిల్లలకు మంచి విద్యాబోధనతో పాటు పోటీ ప్రపంచంలో రాణించడానికి గాను నైపుణ్య మెలకువలతో కూడిన విద్యను అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండల ప్రజాపరిషత్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులు అందించడం విశేషమనే చెప్పాలి. నవోదయకు ఎంపికైన ఈ పాఠశాల బాలిక తల్లి జయకుమారి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్టెం దిలీప్య స్నేహజ్యోతి నవోదయ పాఠశాలకు ఎంపికవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మారేడుమిల్లి మండలంలో 50 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కానీ ఈ స్కూల్ నుంచి ఒక విద్యార్థిని మాత్రమే నవోదయ విద్యాలయ ప్రవేశానికి ఎంపికవటం విశేషం. విద్యార్థిని స్నేహజ్యోతి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రోత్సాహం, వారు నేర్పించిన పాఠాలు, శిక్షణ వలనే నవోదయకు ఎంపికయ్యేలా చేసిందని తెలిపింది. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా నేను ఈ ఎంపీపీ స్కూల్లోనే చదివాను. ఏమన్నా మాకు డౌట్ వస్తే మా టీచరు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే నేను ఈ నవోదయ ఎగ్జామ్లో రాసి సెలెక్ట్ అయ్యాను. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం వీణాదేవి, విద్యా కమిటీ చైర్మన్ బొరగ త్రిత్వదాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు బాలికను అభినందించారు. హెచ్ఎం మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి 15 మంది పరీక్ష రాశారు అని గుర్తు చేశారు. నవోదయకు ఎంపికైన స్నేహజ్యోతికి అభినందనలు తెలిపారు. విద్యా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఈ ఏడాది నవోదయకు ఒక బాలిక ఎంపికవడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది మరింత మంది ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. నా పేరు వీణాదేవి, నేను ఎంపీపీ స్కూల్ హెచ్ఎంని. మారేడుమిల్లి మండలంలో ఎంపీపీ స్కూల్ నుండి మా స్కూల్ నుండి సెలెక్ట్ అయిన స్నేహజ్యోతికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా స్కూల్ నుంచి 15 మంది నవోదయ ఎగ్జామ్ రాయడం జరిగింది. నేను ఒకరికన్నా 4 మెంబర్స్ సెలెక్ట్ అవుతారని నేను అనుకున్నాను. ఎందుకంటే మా స్టాఫ్ వాళ్ళని ఎక్కువ మందిని సెలెక్ట్ అయ్యేలా చేయాలని ప్రాక్టీస్ చేయించాము. ఎక్కువ వాళ్ళకి ప్రైవేట్ క్లాసులు చెప్పడం జరిగింది. స్పెషల్ ఇంట్రెస్ట్గా మేము వాళ్ళని ఎలా అయినా మేము 4 మెంబర్స్ అయినా సెలెక్ట్ అవ్వాలని అనుకున్నాము. కానీ ఒకరైనా సెలెక్ట్ అయినందుకు మా మారేడుమిల్లి మండలం విద్యాశాఖ నుండి మేము ఆ పాపకి అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు తత్వదాసు బొరగ. నేను విద్యా కమిటీ చైర్మన్ని ఎంపీపీ స్కూల్కి. మా స్కూల్ నుండి నవోదయకి సీటు సంపాదించినటువంటి స్నేహజ్యోతికి ఒక హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీవెనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఒక పాప నవోదయానికి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషం. రానున్న రోజుల్లో మన మారేడుమిల్లి ఎంపీపీ స్కూల్ నుంచి అనేకులు, అంటే ఇప్పుడున్న 4th క్లాస్ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కనీసం ఒక 80% అయినా నవోదయకి సెలెక్ట్ కావాలని నేను కోరుతున్నాను. ఇక్కడ టీచింగ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా పిల్లలకి ఇప్పుడు బాగానే చెప్తున్నారు. ఇంకా వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి టీచర్స్కి కూడా కృతజ్ఞతలు. ఇంకా ఎక్కువ చదువు వాళ్ళకి స్పెండ్ చేసి ఇంకా ఎవరైనా కొంచెం ఎడ్యుకేషన్లో కొంచెం లేటుగా అదే చదువుకి కొంచెం చదవలేని పిల్లలకు కూడా దగ్గరుండి చదివించి మంచి మార్కులతో అదర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మన స్కూలు మన ఊరి పేరు చెప్పుకునే విధంగా ఉండేటట్టుగా టీచర్స్ని కోరుకుంటున్నాను.
విజయనగరం జిల్లాను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేద్దామని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఉగాది వేడుకలకు మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగువారి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా అత్యంత ఘనంగా నిర్వహించిన శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకల్లో వారణాసి వెంకటనారాయణ, ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం గావించారు. అనంతరం వేద పండితులను అతిథులను సత్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ కొండపల్లి మాట్లాడుతూ యుగం ప్రారంభమైన రోజును ఉగాది పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. అందరికీ కూడా తెలుగు నామ సంవత్సరం అని అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా యుగానికి ఆది అని చెప్తారు. యుగం ప్లస్ ఆది ఉగాది. సో మరి అలాంటి మనం ఎందుకు హిస్టరీలోకి వెళ్తాం అనే దాని మీద కూడా ఇలాంటి ఒక రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కొత్త సంవత్సరం నాడు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఉగాది వేడుకలో భాగస్వామ్యం అవ్వడం, తెలుగుతనాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేస్తూ తెలుగు తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మరి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకునే విధానాన్ని ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ రానున్న సంవత్సర కాలంలో మీ తాలూకా సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి తోడే మన జిల్లా అభివృద్ధి పరంలో పరిగెత్తించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారాలు కోరుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడే విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఉగాది పచ్చడిలాగే మన జీవితాలు కూడా షడ్రుచుల కలయికగా పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సర ఉగాది పండుగ అందరికీ మంచి చేయాలని, ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను వినియోగించుకుని వృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్ పి సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, రాష్ట్ర తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇది ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది మరో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అన్ని జిల్లాలకు ఈరోజు కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఈ తెలుగు సంవత్సరం మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ ఉగాది అందరికీ కూడా మంచి జరగాలని, ఏదైతే ఇప్పుడు ఉగాది పచ్చడి పడుతున్న ఈ రుచుల్లో అన్ని రుచులు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఏడాది కలగాలని, మీ అందరూ కూడా మంచి శుభ పరిణామాలు ఈ ఏడాది మీ జీవితాల్లో జరగాలని, ఇందాక పంచాంగం చెప్పినప్పుడు కూడా మన జిల్లా పంచాంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిపరమైన అంశాలు కనబడుతున్నట్టుగా పంచాంగం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని మీరందరూ కూడా సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఈ ఉగాది నూతన సంవత్సరాలను తెలియజేస్తున్నాను. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. పండగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయని ఆయన అన్నారు. మన ముంగిటకు వచ్చిన ఉగాది తెలుగువారి వారసత్వపు పండుగ అని కొనియాడారు. విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. చైత్రమాసపు శోభతో వసంతాన్ని మోసుకొచ్చిన శ్రీ విశ్వావసునామ ఉగాది తెలుగు లోగిళ్లను సిరి సంపదలతో పచ్చగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. కాణిపాకంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా దేవస్థాన అధికారులు స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ పుష్పాలు, విద్యుత్ అలంకారాలతో శోభాయమానంగా అలంకరించారు. చందన అలంకారంలో ఉన్న శ్రీ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. అనంతరం కాణిపాకం ఆస్థాన మండపంలో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. పోతలపుట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ స్వామి వారి గంటల పంచాంగ పఠన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ పంచాంగ శ్రవణంలో శాసనసభ్యులు మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మన కాణిపాకం పురోహితులు తెలియజేస్తారు.
ముందుగా పంచాంగము అని ఎందుకు అంటాము అంటే పంచ అంగములు అంటే 5 భాగాలు కలిగినది కాబట్టి దీన్ని పంచాంగము అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం ఈ 5 అంగాలుగా ఉంటుంది కాబట్టి దీన్ని పంచాంగము అంటారు. ఈ పంచాంగము ఉగాది రోజు ఎందుకు పారాయణం చేస్తాము, ఎందుకు శ్రవణం చేస్తాము? అసలు ఉగాది అంటే ఏంటి అంటే యుగ ఆది, యుగము ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి దీన్ని ఉగాది అంటారు. అంటే సృష్టి ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి దీన్ని ఉగాది అని అంటారు. ఇది ఒక రకమైనటువంటి వివరణ. అలా ఉన్నటువంటి యుగాదిలో ముందుగా హృదయం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ప్రతి యుగంలోనూ చైత్రశుద్ధ పాఠ్యం మాత్రమే మనకి ఉగాది అవుతుందా అంటే అలా కాదు. కృతయుగంలో ఉగాది ఎప్పుడు వచ్చింది అంటే కార్తీక మాసంలో శుక్లపక్ష నవమి రోజు ఉగాది జరుపుకునేవారు. అదేవిధంగా త్రేతాయుగానికి వచ్చేసరికి వైశాఖ శుద్ధ త్రయోదశి, మనమందరం కూడా అక్షయ తృతీయాన్ని చేసుకుంటూ ఉంటాం. విశేషంగా ఆడవాళ్ళకి బాగా విశేషంగా తెలుసు, నగల గురించి నగలు తీసుకోవాలి, బంగారం తీసుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ రోజున ఉగాది జరుపుకునేవారు. ఎప్పుడు అంటే రాముడి యొక్క కాలంలో. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి ఉగాది ఎప్పుడు వచ్చిందంటే మాఘ బహుళ త్రయోదశి రోజు ఉగాది జరుపుకునేవారు. మరి కలియుగంలో ఉగాది ఎప్పుడు వచ్చింది అంటే భాద్రపద మాసంలో బహుళ పక్షంలో త్రయోదశి రోజు. విశ్వావసు తెలుగు సంవత్సరాది ఉగాది మహోత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సన్మోహన్ షగలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం చేసిన వేద పండితులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ సన్మోహన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలుగు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉగాది మహోత్సవాల్లో పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలతో వేద పండితులను సన్మానించుకున్నామని తెలిపారు. శాసనసభ్యుడు వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలకు విశ్వావసునామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరికీ ఆ దేవుడు ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా శక్తిని ప్రసాదించాలని కోరారు. కాకినాడ ప్రజలందరికీ విశ్వావసు సంవత్సరనామ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ చిరకళామందిర్ కళామండపంలో ఇవాళ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, తర్వాత వేద పండిత ఆశీర్వచనాలు, వారికి సన్మానాలు ఇవాళ స్టేట్ ఫంక్షన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ జిల్లాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, తర్వాత వివిధ ప్రజాప్రతినిధులు, తర్వాత మీడియా వారు అందరికీ నా కృతజ్ఞతలు. శ్రీ విశ్వాసనామ శుభాకాంక్షలు అందరికీ కూడా. శ్రీ విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో కోరికలను నెరవేరాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పాడి పంటలు పుష్కలంగా పండాలని, ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందడమే కాకుండా ఈ రోజు ఈ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గాని అందరికీ కూడా పరిపాలన చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా మంచి పరిపాలన అందించే విధంగా ఆ భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని, అదేవిధంగా ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధి పరిపాలన చేయడంలో కాకుండా వారితో పాటు పనిచేసే అధికారులు కూడా సక్రమంగా పరిపాలన చేసి వారికి కూడా సహకరించాలని, విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ రాష్ట్రం పైన, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన పూర్తి విశ్వాసం ఉంచి మీరు అన్ని విధాలా సహకరించాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకున్న విధంగా అభివృద్ధి సాధించుకోవచ్చని విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషంతో, ఆరోగ్యంతో ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం భూమిని కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు తనకు పాస్ పుస్తకం ఇవ్వలేదంటూ రైతు ఆళ్ల రోసయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో గత వారం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేశానని గుర్తు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఖమ్మం జిల్లా యజ్ఞరాంపురం గ్రామానికి చెందిన తాను
1990లో ఆళ్ల జానకి రామయ్య వద్ద భూమిని కొనుగోలు చేశానని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పేరు మీద పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వలేదని వాపోయారు. పలుమార్లు అధికారుల వద్దకు తిరిగినా ఫలితం ఉండటం లేదని వాపోయారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. 20 సంవత్సరాల భూమి కొని రిజిస్టర్ రావట్లే, రమ్మంటే రావట్లా, కేసు కూడా పెట్టినా కేసు గారు కూడా వచ్చి ఒప్పుకోండి, ఎస్ఐ గారి పొంగలో అమ్మింది వాస్తవని ఊళ్ళోకి వచ్చి కనుక్కోండి, ప్రతి ఒక్కరిని కనుక్కోండి, అమ్మింది అమ్మని నాకు న్యాయం చేసి పెట్టండి. ఎంఆర్ గారికి ఆర్ఐ గారికి నేను కాశం ఇచ్చి వెళ్ళిపోతాను. ఊళ్ళోకి వచ్చి ప్రతి ఒక్కరి పిల్లల్ని మొత్తాన్ని కనుక్కోండి, అమ్మిందా అమ్మలేదా అన్నదమ్ములు కనుక్కోండి, అద్దులన్నీ చూసుకొని అమ్మిందా అమ్మంది అద్దులు అమ్మడి వాళ్ళు కనుక్కోండి. నా ఎమ్మట ఉన్న వాళ్ళందరినీ నాకు న్యాయం చేసి పెట్టండి. ఎంఆర్ గారికి ఆర్ఐ గారికి ఇచ్చి వెళ్ళిపోతాను. నా పేరు మీద రిజిస్టర్ చేయట్లేదు, ఏమన్నా చేయట్లేదు, నువ్వు చేసుకోపో అంటుంది. నేను ఎంఆర్ గారికి ఆర్ఐ గారికి ఇచ్చిపోతాను నోటీసు. తిరుమల శ్రీవారి దేవస్థానంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. అలానే దక్షిణ దిశగా స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడు అయిన విశ్వక్షేణుల వారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పండితులు పంచాంగ పఠనం చేపట్టారు. ఇక ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట చేపట్టిన పూలు పండ్ల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రేతాయుగం ద్వాపరయుగం పురాణాల కళ్లకు కట్టేలా దేవతా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయం ఆవరణలో ఉన్న నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా నేడు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు. నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుడు వారిని వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన హారతులు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తయింది. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధనలు నిర్వహించడం జరిగింది. రాజు, రాష్ట్ర, గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గత ఏడాది చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం చెల్లించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట వార్డు వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు. గత ఏడాది చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం చెల్లించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట వార్డు వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన మీరు వెంటనే వాలంటీర్లు విధుల్లోకి ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించబోమని, వేతనం 10,000 రూపాయలకు పెంచుతామని గత ఉగాది రోజున చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని వాపోయారు. వాలంటీర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను బేషరతుగా విధుల్లోకి తీసుకుని వారికి ఇస్తానన్న 10,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఇదే రోజు సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇచ్చారు. ఏంటి హామీ అంటే వాలంటీర్లు ఏమన్నా కూడా నేను తొలగించను, వాలంటీర్లందరినీ కొనసాగిస్తాను, వాళ్ళకి 5,000 కాదు 10,000 రూపాయలు వేతనం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ అదే అయ్యింది, ఉగాది హామీ అయ్యింది. ఈ నేటికి ఉగాది వచ్చింది, తీపి కొబ్బరి కాస్త చేదు కొబ్బరిగా అయినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2,30,30,000 మంది వాలంటీర్లని తక్షణమే విధుల్లో తీసుకోవాలి.
10,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలి. వాళ్ళకి 9 నెలల నుంచి బకాయి పెట్టినటువంటి వేతనాన్ని తక్షణమే చెల్లించాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో వాలంటీర్లందరూ పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఆందోళనకు సిద్ధపడుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు ప్రభుత్వాన్ని స్తంభింపజేసే విధంగా ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు కే రావణ సంజయ్, కాకినాడ డిస్టిక్ వాలంటీర్ను. అయితే ఈ రోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఉగాది కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, ఆనాడు చంద్రబాబు గారు మాకు హామీని ఇవ్వడం జరిగింది. 5,000 నుంచి 10,000 పెంచి మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము, ఇదిలోకి తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు ఆ మాటను ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు హామీని ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో మా ఓట్ల కోసము మాత్రమే వాళ్ళ హామీని ఇవ్వడం జరిగిందని మాకు తెలుస్తుంది. ఇప్పటికైనా మాకు 9 నెలల నుంచి బకాయిలు వేతనాలు చెల్లించి వాలంటీర్ నిధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు వరుణ్ కుమార్ అండి. నేను కాకినాడ జిల్లా వాలంటీర్ గా వర్క్ చేస్తున్నానండి. సో గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల హామీలో వాలంటీర్లకి ఉగాది రోజునే తీపి చేదు ఒకరో కలిపి చెప్పారండి. ఇప్పటికి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం నుంచి పెండింగ్ జీతాలు లేవు, ఏమీ లేవండి. రోడ్డును పడైతే వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్ తో పాటు కుటుంబంలో 3-4 చొప్పున వేసుకున్న మొత్తం రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ ఫ్యామిలీలు అయితే రోడ్డు మీద పడి ధర్నాకైతే సిద్ధంగా ఉన్నామండి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నా అక్క చెల్లెలకి 5,000 కాదు 5,000 సరిపోవు, నాది మంచి తత్వము, 5,000 నుంచి 10,000 కూడా ఇస్తానన్నారు. సో అట్లాంటిది డిప్యూటీ సీఎం గారు కూడా ఏమయ్యారో కూడా ప్రజలకు కూడా అర్థం కాని స్థితిలో ఉందండి రాష్ట్రం అయితే. అలాగే వాలంటీర్లు అన్నది ఉగ్రవాదులు అయితే కాదండి. సో వాలంటీర్లు అన్నది స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చాము. సో క్లస్టర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మా అమ్మ నాన్నలాగే భావించుకుని ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి అయితే వచ్చామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా చిత్తశుద్ధి ఉంటే కనుక వాలంటీర్ శాఖ మంత్రి ఎలా పెట్టుకున్నారు అన్నది మాకు చెప్పాలండి. వాలంటీర్ లేనప్పుడు వాలంటీర్ శాఖ మంత్రి గారు కూడా వెంటనే రాజీనామా చేయాలండి. సో ఇప్పటికన్నా వాలంటీర్లు ఒక మనిషిగా గుర్తించి వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగా గుర్తించి మాకైతే ఉద్యోగ భద్రత కలిగించాలని కోరుకుంటున్నామండి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు అజెండా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా సీతానగరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామస్తులందరూ సాంప్రదాయ వస్త్రధారణలో మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఉగాది పండుగ పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ, ఉగాది పంచాంగ శ్రవణం అమరావతిలో ముఖ్యమంత్రి, గ్రామాల్లో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలను ఆర్థికంగా ముందుకు నడిపించాలని P4 సర్వే కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ ఉగాది పర్వదినాన్ని తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఇవాళ సీతానగరం సోదరులు సోదరిమణులు రాత్రి నుంచి పరిశ్రమించి కార్యక్రమం చేసినందుకు వారికి ముందుగా నా శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఈ ఉగాది పర్వదినాన్న ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు సంవత్సరాదిని ఘనంగా నిర్వహించాలి, ప్రభుత్వ విధానంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు ఆదేశించడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రభుత్వ పరంగా ఉగాది పర్వదినం తెలుగు సంవత్సరాదిని నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగానే మన నగరం సీతానగరం గ్రామంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. P4 అని ఒక 4 సూత్రీకరణలతోటి ఈ ఉగాది సందర్భంగా ఇవాళ అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టుని శ్రీకారం చుడుతున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో గల హరే కృష్ణ వైకుంఠం శ్రీ రాధా మదన మోహన మందిరంలో ఉగాది ఉత్సవాలను అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రాతః సమయంలో శ్రీ రాధా మదన మోహన స్వామి వారి విగ్రహాలకు పంచామృతం, సప్తనదులు జలాలు, వివిధ పండ్ల రసాలు, వివిధ రకాల పూలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం హరే కృష్ణ మూవ్మెంట్ భక్తదాస ప్రెసిడెంట్ భక్తులకు విశ్వావసునామ సంవత్సర ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.